నమస్కారం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అంతా అయిపోయింది అనుకున్నారు. కాని అసలు కథ, అసలైన క్లైమాక్స్ అది మొదలైంది అక్కడే. ఒకే రాత్రి 2 భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఆ రెండింటి మధ్య నిలబడి ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఒకచోట కేవలం సాక్షిగా, మరోచోట ఒక రక్షకుడిగా. ఎందుకిలా? ఆ దైవ సంకల్పం వెలుక ఉన్న ఆ పెద్ద ప్లానేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. మన పరిశోధన మొదలయ్యేది కరెక్ట్గా ఈ ప్రశ్నతోనే. ఇది ఎంత కష్టమైన ప్రశ్నో అంతే ఇంట్రెస్టింగ్ కూడా. ఒకే వ్యక్తి చేసిన 2 ఘోరాలకు భగవంతుడి స్పందనలో ఎందుకంత తేడా? రండి ఈ చిక్కుముడిని విప్పుదాం. సరే, ముందుగా మనం ఆ 2 విషాదకర సంఘటనలేంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మనల్ని ఆలోచింపజేసే అసలు పాయింట్ అక్కడే ఉంది. ఒక్కసారి ఈ తేడాను గమనించండి. ఒక పక్క నిద్రపోతున్న 5 ఉపపాండవులు అశ్వత్థామ కత్తికి బలయ్యారు. కృష్ణుడు ఏం చేయలేదు, మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. మరి రెండో పక్క ఉత్తర గర్భంలో ఉన్న ఒక్క శిశువు అదే అశ్వత్థామ బ్రహ్మాస్త్రంతో దాడి చేస్తే కృష్ణుడు వెంటనే రంగంలోకి దిగాడు, ఆ పిండాన్ని కాపాడాడు. చూడండి, దాడి చేసింది ఒక్కడే, చంపాలనుకున్నది ఒక్కడే, కాని భగవంతుడి రియాక్షన్ మాత్రం 2 రకాలుగా ఉంది. ఎందుకిలా? ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం ఈ జన్మను దాటి వెనక్కు వెళ్ళాలి. ఉపపాండవుల విధి ఈ జన్మలో రాసింది కాదు, అది వాళ్ల పూర్వజన్మలోనే డిసైడ్ అయిపోయింది. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కాని నిజానికి వాళ్ల మరణం వెనుక ఒక పెద్ద కర్మ ప్రణాళిక ఉంది. వాళ్ల మరణం అనేది ఒక ఎండ్ కాదు, అది వాళ్ల కర్మ బంధాల నుంచి వాళ్లకు దొరికిన ఒక రిలీఫ్. అంటే వాళ్ల చావు కూడా ఒక రకంగా వాళ్లకు మంచిదే అన్నమాట. అసలు ఈ ఉపపాండవులు ఎవరు? వాళ్ళు సాధారణ మనుషులు కారు. వాళ్ల పూర్వజన్మలో వాళ్ళు విశ్వదేవతలు అనే ఒక దేవతల గ్రూప్కి చెందినవారు. కాని వాళ్ళు ఒక పొరపాటు చేశారు. అంటే వాళ్ల లైఫ్ స్టోరీ మొత్తం ముందే డిసైడ్ అయిపోయిందనమాట. వాళ్ళు తారమతిని అవమానించారు, దానికి శాపం తగిలింది. ఆ శాపమేంటంటే మనుషులుగా పుట్టాలి, చిన్న వయసులోనే పెళ్ళి, పిల్లలు లేకుండా చనిపోవాలి. ఇప్పుడు చూడండి, అశ్వత్థామ చేతిలో వాళ్ల మరణమనేది వాళ్లకు శాప విమోచనం, అంటే మోక్షమనమాట. ఒకవేళ కృష్ణుడు వాళ్లను మళ్లీ బ్రతికించాడనుకోండి, అప్పుడేమయ్యేది? వాళ్ల మోక్షానికి అడ్డుపడినట్టయ్యేది. వాళ్లు మళ్లీ ఆ కర్మచక్రంలో చిక్కుకుపోయేవారు. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్ కర్మ నుంచి కొంచెం జూమ్అవుట్ చేసి కృష్ణుడు రన్ చేస్తున్న ఆ పెద్ద కాస్మిక్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఇది కేవలం ఒక ఫ్యామిలీ స్టోరీ కాదు, ఇది ఒక యుగం ముగింపు, ఇంకో యుగానికి ఆరంభం. 1. ఈ నంబర్ చాలా ముఖ్యం. కురుక్షేత్ర మహాయుద్ధం తర్వాత మొత్తం కురువంశానికి మిగిలిన ఏకైక వారసుడు ఒక్కడే. అందరూ చనిపోయారు. కేవలం ఉత్తర గర్భంలో ఉన్న ఆ పిండం మాత్రమే ఉంది. ఆ వంశం ముందుకు సాగాలంటే ఆ ఒక్క ప్రాణం నిలబడటం అత్యవసరం. పరీక్షిత్తు జీవితం అదొక పక్కా ప్లాన్తో నడిచింది. అతని పుట్టుక, పాలన, చివరికి శాపం వల్ల వచ్చే మరణం, ఇవన్నీ కూడా శ్రీమద్భాగవతం లాంటి గొప్ప గ్రంథం లోకానికి అందడం కోసం వేసిన ఒక ఫౌండేషన్. అంటే ఆ జ్ఞానం అందరికీ అందాలంటే పరీక్షిత్తు బ్రతికి ఉండటమనేది ఆ దైవ సంకల్పంలో చాలా ముఖ్యమైన భాగం. చూశారా? ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఇద్దరి పర్పస్లో ఉన్న తేడా ఏంటో చూడండి. ఉపపాండవుల రోలేంటి? వాళ్ల కర్మను పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం. దానితో వాళ్ల పని అయిపోయింది. కాని పరీక్షిత్ రోల్ అక్కడి నుంచే మొదలవుతుంది. అతను కేవలం ఒక వారసుడు కాదు, అతను భవిష్యత్తుకు వారధి. సరే, ఇప్పుడు ఈ కాస్మిక్ ప్లాన్ నుంచి మళ్ళీ మనం మనుషుల ఎమోషన్స్ దగ్గరికొద్దాం. ఆ విషాదం జరిగినప్పుడు కృష్ణుణ్ణి అదిగిన కోరికల్లో ఉన్న తేడాను మనం గమనించాలి. ఎందుకంటే ఆ తేడా కూడా కృష్ణుడి యాక్షన్ని ప్రభావితం చేసింది. తన 5 పిల్లలు చనిపోయినప్పుడు ఏ తల్లికైనా గుండె పగిలిపోతుంది. ద్రౌపదికి కూడా అంతే అయ్యింది. కాని ఆ బాధలో కూడా ఆమె కృష్ణుడిని నా పిల్లల్ని బ్రతికించు అని అడగలేదు. ఆమె కోరింది ఒకటే, ఈ ఘోరం చేసిన అశ్వత్థామకి శిక్షపడాలి, నాకు న్యాయం కావాలి. ఆ పుత్రశోకమే ఆమెకు ఈ లోకం మీద ఉన్న బంధాలన్నిటినీ తెంచేసింది. ఆ నష్టమే పాండవులకు, ద్రౌపదికి వాళ్ల జీవితంలో చివరి అంకమైన మహాప్రస్థానానికి, అంటే వైరాగ్యానికి సిద్ధం కావడానికి ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది. ఇప్పుడు ఉత్తర సిచ్యువేషన్ చూద్దాం. తన గర్భంలో ఉన్న బిడ్డపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఆమెకు ఇంకే దారి కనిపించలేదు. ఆమె న్యాయమడగలేదు, శిక్ష అడగలేదు. ఆమె పూర్తిగా
ఏ కండీషన్ లేకుండా కృష్ణుడు కాళ్లమీద పడింది. నన్ను కాపాడు, నా బిడ్డను కాపాడు అని వేడుకుందంతే. ఈ తేడా చాలా కీలకం. ద్రౌపది అడిగింది జస్టిస్, ఉత్తర కోరింది శరణాగతి. భగవంతుడికి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే శరణాగత రక్షణ. ఎవరైతే అన్నీ వదిలేసి తననే నమ్ముకుని శరణు కోరుతారో వాళ్లను కాపాడటం ఆయన ధర్మం. ఉత్తర కరెక్టుగా అదే చేసింది. ఓకే, ఇప్పుడిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ ఇప్పుడు ఒకచోట చేర్చి చూద్దాం. అప్పుడు మనకు కృష్ణుడి నిర్ణయం వెనుకున్న కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. అతని ప్రతి యాక్షన్, ప్రతి ఇనాక్షన్ అన్నీ ఒక పెద్ద డిజైన్లో భాగమే. ఇక్కడ కృష్ణుడు 2 డిఫరెంట్ రోల్స్ ప్లే చేశాడు. ఉపపాండవుల విషయంలో వాళ్ల కర్మ ప్రకారం జరగాల్సింది జరుగుతున్నప్పుడు ఆయన కేవలం ఒక సాక్షిగా ఉండిపోయాడు. విధిని దాని పని అది చేసుకోనిచ్చాడు. కాని పరీక్షిత విషయంలో మాత్రం ధర్మాన్ని, వంశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యతతో ఒక రక్షకుడి అవతారమెత్తాడు. ఈ టేబుల్ చూస్తే మనకు ఫైనల్ క్లారిటీ వస్తుంది. ఉపపాండవులది ఒక ఫిజికల్ డెత్. ప్రకృతి నియమాలను దాటి వాళ్లను బ్రతికించడం కృష్ణుడి ఉద్దేశం కాదు. కాని పరీక్షిత్తు మీద ప్రయోగించింది ఒక దైవాస్త్రం. దైవిక శక్తిని దైవిక శక్తితోనే ఎదుర్కోవడం ధర్మం. అంతేకాదు, పాండవ వంశాన్ని లేకుండా చేస్తానన్న అశ్వత్థామ అహంకారాన్ని అణచడం కూడా అక్కడ చాలా అవసరం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు ఉపపాండవులను కాపాడలేక కాదు, కాపాడకూడదని నిర్ణయించుకున్నాడు. అతని మౌనం, అతని యాక్షన్ 2 కూడా ఒక పెద్ద ప్లాన్లో భాగమే. ద్వాపరయుగానికి ముగింపు పలికి కలియుగానికి పునాది వేయడానికి కొన్నిసార్లు విషాదాలు కూడా అవసరమేనని ఆయన నిర్ణయం మనకు చెబుతోంది. ఇది మనందరిలో ఒక ప్రశ్నను మిగులుస్తుంది. కృష్ణుడి ఈ నిర్ణయం మనకు విధిని యాక్సెప్ట్ చేయమని నేర్పుతోందా, లేక భవిష్యత్తును కాపాడుకోవడానికి ఫైట్ చేయమని చెబుతోందా? బహుశా సమాధానం ఈ రెండింటి మధ్యలోనే ఉందేమో. కొన్నిసార్లు విధికి తలవంచాలి, మరికొన్నిసార్లు ధర్మం కోసం పోరాడాలి. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా చెయ్యాలో కృష్ణుడి ఈ లీల మనకు నేర్పుతుంది.